జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా, తులసి కళ్యాణం చేస్తారు కదా. తులసమ్మతో నా అనుబంధం మాకు ఆచారమే లేదు, ఇంకా పైపెచ్చు తులసిని మనం పెంచకూడదు అంటూ నన్ను మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా చెప్పేవాళ్ళు. కానీ అసలు తెచ్చి వేయకుండానే మా అత్తగారింట్లో నా పెళ్ళప్పటికి ఒక తులసమ్మ ఉండేది. నా పెళ్ళైన దగ్గర నుంచి ఇది ఆవిడకి కుదురు చేయడం, నీళ్లు పోయడం అనేది మనకి తులసమ్మ ఆనవాయితీ. ఆవిడకి పీకడం ఇష్టం లేక అట్టు పెట్టేసింది. నాకు ఈ మధ్య చూసిన విషయం ఏంటంటే, బృందావనంలో ఏం చెట్లు ఉన్నాయా అనేది నాకు అనిపించేది. ఏం చెట్లు ఉన్నాయి అక్కడ? బృందావనంలో చెట్లు ఉన్నాయి అంటారు కదా, ఆ చెట్లు ఏం చెట్లు అంటే ఈ మధ్య నేను చూసి షాక్ అయింది. ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మానులు ఉన్న తులసి వృక్షాలు ఉన్నాయి. షాక్ అయ్యాను నేను. తులసి చెట్టు మన వాకిట్లో మనం పెట్టుకుంటే అంతలా పెరగదు కదా. పెరగదు కాదు, మనకు శ్రద్ధ లేదని. నిజంగా తులసమ్మ నిద్రపోవడం, మళ్ళీ వేరే తులసమ్మలు తీసుకొచ్చేయడం, ఇదే ప్రాసెస్ జరుగుతుంది. కానీ అసలు మొక్క ఎందుకు పెరగట్లేదు అనే దాని మీద మనం ఎవ్వరం దృష్టి పెట్టట్లేదు. అట్లా ఈ తులసమ్మ గురించి, శంఖచూడుడు అనే రాక్షసుడు తులసమ్మ తల్లిని వివాహం చేసుకున్నాడని, ఆయనకున్న వరగర్వం చేత, మరణం లేదనే వరగర్వం చేత దేవతల్ని ఓడించాడని, దేవతలపై యుద్ధం చేయగా వారందరూ మొరపెట్టుకోగా మహావిష్ణువే ఏ బలం చేత ఇతను ఇలా విజయాన్ని సాధిస్తున్నాడు అని ఒకసారి తెలిసినప్పుడు తులసి మాత పాతివ్రత్యం చేత అతనికి బలం పుంజుకుంటున్నాడని, ఆవిడ పాతివ్రత్యానికి భంగం కలిగినప్పుడు అతనికి ఓటమి వస్తుందన్న ఆలోచనతో మహావిష్ణువు శంఖచూడుడి అవతారంలో తులసి మాత దగ్గరికి వెళ్ళడము వచ్చింది. భర్త రూపంలో ఉన్న విష్ణువుని గ్రహించలేక భర్తే అనుకుని భర్తని ఎలా సపర్యలు చేసి భార్యగా తను భర్తకి అనుకూలంగా నడుచుకున్నప్పుడు తన పాతివ్రత్య ధర్మానికి చిన్న కళంకం ఏర్పడడం చేత శంఖచూడుడు యుద్ధంలో మరణించాడని, ఆవిడ విష్ణువుని అప్పుడు తను గ్రహించి విష్ణువుని నువ్వు శిలలాగా ఉండమని, అవే మనకి సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణువని, ఆవిడ లక్ష్మీ స్వరూపంగా ఆవిడ భస్మంగా మారి తులసి వృక్షంగా వచ్చిందని, ఆవిడే లక్ష్మీ స్వరూపమైన తులసి మాతని, విష్ణు గోలోకం నుంచి వచ్చిన రాధమ్మ కృష్ణ స్వరూపాల అంశలే వీరిద్దరూ కనుక వారిద్దరూ లక్ష్మీనారాయణుడు కనుక వారిద్దరికీ ఈ ద్వాదశి రోజు కళ్యాణం చేస్తారని, ఆ కళ్యాణంతో మనందరం శుభాలను పొందుదామని, దానికన్నా ముఖ్యంగా తులసమ్మ అంటూ వాకిట్లో ఉంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే, భగవంతుడు ఈ కథలు ఇవన్నీ ఆవిడని నిలబెట్టి ఆవిడకు ఒక పవిత్రత చెప్పి ఆవిడని జాగ్రత్తగా మనందరం పూజ చేసుకోవడానికి మాత్రమే ఇవన్నీ పెట్టారని, తులసితో ఎన్ని రకాల అనుభవాలు ఉన్నాయంటే, బిడ్డలకు కూడా మనం పెట్టే కుంకుమలో ఇంత తులసిని పెట్టుకోవడం వల్ల ఆపదలు దూరంగా ఉంటాయి. తులసి శరీరం మీద ఉన్నప్పుడు వచ్చిన యమభటులు కూడా ఆ తులసమ్మను చూసి భయపడి వెళ్ళిపోతారు. అంత తులసిని శరీరం మీద ఉన్న వాళ్ళ దగ్గరికి యమభటులు రారు. నాకు అది అనుభవం కూడా. అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మా అమ్మమ్మ అప్పటికే 10 రోజుల నుంచి ఎవరిని గుర్తుపట్టట్లేదు, మా పెద్దత్తయ్యని మాత్రమే గుర్తుపట్టేది. ఆవిడకి ఇంకా అయిపోయే టైంలో కూడా వాహనం వచ్చేసింది, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతున్నానని 3-4 రోజుల నుంచి మా పెద్దత్తయ్య కబురు చేసింది అన్నమాట. ఒకసారి వచ్చి చూసి వెళ్ళాం మా అమ్మమ్మని అని. మా పెద్దత్తయ్యని మాత్రం గుర్తుపెట్టుకునేది. ఇంకా వాహనం వస్తుంది, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని మా అమ్మమ్మ అంటే ఇక అందరూ, నేను కూడా అందరం పక్కనే ఉన్నాము. కానీ ఆవిడకి నీళ్లు పోసి తీర్థంలో తులసి దళాలు వేసామన్నమాట. అవి ఏమైందంటే ఇంకా ఆవిడ ఒంటి మీద తులసి ఇక్కడ ఉండిపోయింది. ఆ తర్వాత అసలు నిజంగా ఎవరో ఫోన్ చేస్తే కూడా అది ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప అమ్మమ్మ మళ్ళీ తిరగడం అనేది సాధ్యపడదు. ఆవిడ శరీరంలోని కణాలన్నీ చచ్చిపోయినాయి, కంటి చూపు తగ్గిపోయింది, గుర్తుపట్టడం లేదు మనిషి. ఆ స్థితికి వెళ్ళి ఇంకా అసలు యమదూతలు కూడా కనిపిస్తున్నారు, నాకు వచ్చారు, వాహనం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన ఆవిడ అది మంచి ఆ రోజు చనిపోతే చాలా బాగుండేదేమో. ఇంకా దాని గురించి నేను చెప్పను. కానీ ఆ రోజు మాత్రం
ఆవిడ చనిపోలేదు, తిప్పుకుంది, బతికింది. కానీ తర్వాత చాలా ఇబ్బంది పడింది. అది నాకు స్వానుభవం. చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చింది. అది తులసమ్మ నేనైతే నమ్మేది, నేను విన్నది, నేను నమ్మేది అది. తులసమ్మని కనీసం ఆ మట్టి అయినా సరే ప్రతిరోజు మన నుదుటను పెట్టుకోవడం, మన పిల్లలకు పెట్టడం చాలా మంచి విషయం అది. ఇది ఎవరైనా పాటిస్తారో పాటించరో కానీ నేను చాలామందికి చెప్పింది, నా అనుభవంలో చాలా వరకు నిరూపణలు అయినవి కూడా ఉన్నాయి. ఆ తులసమ్మకి నీళ్లు పోయడం విషయం ఏంటంటే, నన్ను చూసి అంటే నేనంటే గొప్ప అని కాదు కానీ ప్రతి ఒక్కళ్ళకి నా వల్ల 10 మంది తులసమ్మకి నీళ్లు పోయడం మాత్రం నేర్చుకున్నారు. నాకు తెలుసు ఆ విషయం. నాకు సంతోషం అనిపిస్తుంది. అసలు ఆనవాయితీయే లేదు తులసమ్మకి, అసలు పూజ నిషిద్ధం అన్న ఇంట్లో నుంచి ఆ తులసమ్మతో నా అనుబంధం అద్భుతమైనది. తులసమ్మ ద్వారానే కృష్ణుడు వచ్చాడని కృష్ణుడితో ఆట ఆడుకునేదాన్ని నేను. కృష్ణుడు అంటే అంతే, చిన్న పిల్లలాగా నేను ఆయనతో ఆట ఆడుకుంటాను. అలా తులసమ్మతో నా అనుబంధం. ఆ తులసమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.